హే గాయ్స్, మధవ్ హియర్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది, ఒకవేళ మన ఫోన్ పోతే దాన్ని ఎలా మళ్ళీ కనుక్కోవడం అన్నది ఎలాగా, లేదా ఒకవేళ దాన్ని ఎలా ట్రేస్ చేయాలి, ఇంటర్నెట్ లేకుండానే మన ఫోన్ కనెక్ట్ చేయకుండా ఎలా దాన్ని ట్రేస్ చేయాలో ఈరోజు చూద్దాం. సో ముందుగా మన ప్లేస్టోర్లో వైప్రాయిడ్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. సో వన్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అనేది మనం ఫస్ట్గా క్రియేట్ చేసుకోవాలన్నమాట. మన ఈమెయిల్ ఐడి, అలాగే పాస్వర్డ్, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్. వన్స్ మీరు ఇలా చేసిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఈ యాప్ ఓపెన్ చేశారనుకోండి, వైప్రాయిడ్ యాప్, స్టార్టింగ్ మన పాస్వర్డ్ ఒకటే అడుగుతుందన్నమాట. జస్ట్ మీరు పాస్వర్డ్ ఏవైతే ఇందాక ఇచ్చారో ఆ పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ముందుగా రిమోట్ డిలీట్, ఇక్కడ ఏంటంటే మీ ఫైల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఫోన్లో ఏవైతే డాక్యుమెంట్స్ లేదా ఫొటోస్, వీడియోస్, సో ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ మీరు ఈ వైప్రాయిడ్ యాప్లో యాడ్ చేసుకున్నారనుకోండి, వన్స్ మీరు ఒకవేళ మీ ఫోన్ కానీ లాస్ట్ అయిపోతే ఈ ఫైల్స్ అన్నీ మనం ఒక చిన్న SMS ద్వారా మనం డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీన్ని జస్ట్ యాడ్ ఫైల్స్ అని క్లిక్ చేయండి. ముందుగా సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేశాను. ఒకవేళ మీరు ఏదైనా ఒక సింగిల్ ఫైల్ చేయాలంటే ఈ ఫైల్ సెలెక్ట్ అని క్లిక్ చేస్తారు, లేదా ఎంటైర్ ఫోల్డర్ చేయాలంటే ఫోల్డర్ సెలెక్ట్. సో ఒక ఫైల్ నేను చేస్తాను ఇప్పుడు. సో ఇలా మనకి ఒక ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా మనకి రింగ్ టోన్ ఆఫ్ భారత్ టుడే అని ఉంది. సో ఈ సాంగ్ నేను చేస్తున్నాను. సో ఇక్కడ మనకి అడుగుతుంది అన్నమాట కన్ఫర్మేషన్, దీన్ని సెలెక్ట్ చేయమంటారా అని. ఇప్పుడు చూసారా ఇది సెలెక్ట్ చేశాను నేను. సో ఇలా మనం మన ఫైల్స్ లేదా డాక్యుమెంట్స్, సాంగ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఫైల్స్ మనం ఈ వైప్రాయిడ్లోకి మనం జస్ట్ యాడ్ చేసుకోవడం అనమాట, అంతే. ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎమర్జెన్సీ అలర్ట్స్. సో ఇక్కడ ఏంటంటే వన్స్ మీరు ఫోన్ ఒకవేళ లాస్ట్ అయితే ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఆ కాంటాక్ట్ నెంబర్స్కి మీ మెసేజ్ అనేది వెళ్తుందన్నమాట, నా ఫోన్ లాస్ట్ అయింది ఒకవేళ చెక్ చేయండి అన్నది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి కాంటాక్ట్స్ బ్యాకప్. సో ఒకవేళ మన దాంట్లో కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మన వైప్రాయిడ్లోకి ఎలా బ్యాకప్ చేయాలి, లేదా SD కార్డ్లోకి బ్యాకప్ చేయాలనుకోండి, జస్ట్ బ్యాకప్ నౌ అనే దాన్ని క్లిక్ చేయండి. ఒక చిన్న కాంటాక్ట్ ఫైల్ అనేది మన SD కార్డ్లోకి స్టోర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనకి బ్యాకప్ అనే ఫైల్ మనం కాంటాక్ట్స్లో స్టోర్ అయిందన్నమాట. చూసారు ఇక్కడ సేవ్డ్ హియర్ స్టోరేజ్ ఎమ్యులేటెడ్ 0 వైప్రాయిడ్ కాంటాక్ట్స్. ఓకే, ఇలా మనం కాంటాక్ట్స్ కూడా ఈ వైప్రాయిడ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫైనల్ ఆప్షన్ వచ్చి సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్లో ఏంటంటే ఎనేబుల్ రిమోట్ లాక్. ఒకవేళ మన ఫోన్ లాస్ట్ అవుతే ఒక చిన్న SMS ద్వారా మన ఫోన్కి లాక్ అనేది మనం వేయచ్చు అన్నమాట. సో మీరు ఆల్రెడీ మీ ఫోన్ పోయింది దానికి లాక్ ఏమీ లేదు. ఒకవేళ మీరు లాక్ వేయాలనుకోండి, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా మీరు ఎక్కడి నుంచైనా మీ ఫోన్ని లాక్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ఎనేబుల్ లొకేషన్ సర్వీస్. ఒకవేళ మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ లొకేషన్ అన్నదాన్ని ఎనేబుల్ చేయండి చాలు. అగ్రీ, అంతే. అలాగే ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి ఫౌండ్ యువర్ ఫోన్ అన్రిజిస్టర్డ్ నెంబర్, దీన్ని జస్ట్ చెక్ చేసి వదలండి. అలాగే ఇందులో ఈమెయిల్ ఐడి. సో మనం ఆల్రెడీ ముందుగా రిజిస్టర్ చేస్తున్నప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఆ ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మార్చాలనుకోండి, కింద చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ కొత్త పాస్వర్డ్ అలాగే రిపీట్ పాస్వర్డ్ ఉన్న చోట మళ్ళీ ఆ పాస్వర్డ్ టైప్ చేసి సేవ్ చేస్తే ఆ పాస్వర్డ్ అనేది మనకి సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ మీ ఫోన్ ఇప్పుడు పోయింది, సో ఇప్పుడు మీరు అందులో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే మీ ఇంకొక ఫోన్లోంచి ఈ చిన్న SMS అనేది టైప్ చేయండి, వైప్రాయిడ్ స్పేస్ యువర్ యాప్ పాస్వర్డ్. సో ముందుగా మనం పాస్వర్డ్ వైప్రాయిడ్ యాప్ ఓపెన్ చేస్తున్నాం కదా, అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి డిలీట్ అన్న ఆప్షన్ టైప్ చేయండి. ఓకే, స్పేస్ ఇచ్చి డిలీట్ అని టైప్ చేసి మీ ఫోన్ నెంబర్కి ఈ నెంబర్ అనేది SMS చేయండి. చూసారు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు కింద, వైప్రాయిడ్ 123 అనేది ఇది పాస్వర్డ్ అన్నమాట, డిలీట్. ఈ SMS టైప్ చేసి మీ ఫోన్కి SMS చేశారనుకోండి, ఈ వైప్రాయిడ్ ఆటోమేటిక్గా ఈ SMS చదివి మీరు ఏమైతే ఇందాక ఫస్ట్లో ఫైల్స్ యాడ్ చేశారో ఆ ఫైల్స్ అన్నీ కంప్లీట్గా ఇది డిలీట్ చేసేస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ లొకేటింగ్ లాస్ట్ మొబైల్. ఒకవేళ మీ ఫోన్ ఎక్కడుందో కనుక్కోవాలనుకోండి, మళ్ళీ అలాగే సేమ్ వైప్రాయిడ్ యువర్ పాస్వర్డ్ లొకేషన్. కింద ఎగ్జాంపుల్ చూద్దాం, వైప్రాయిడ్ 123 అనేది పాస్వర్డ్, లొకేషన్ అన్నది
మీ ఫోన్ నెంబర్కి ఏదైతే ఫోన్ పోయిందో ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ వైబ్రేట్ మెసేజ్ చదివి ఆ లొకేషన్ అనేది మనకి తిరిగి రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే లాక్ యువర్ లాస్ట్ మొబైల్. ఒకవేళ మీ ఫోన్కి ఒక కొత్త లాక్ లేదా ఒక కొత్త ప్యాటర్న్ వేయాలనుకోండి, సో మీరు జస్ట్ వైప్రాయిడ్ మీ పాస్వర్డ్ టైప్ చేసి లాక్ అని టైప్ చేసి పక్కన ఏ పాస్వర్డ్ అయితే మీరు లాక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అక్కడ టైప్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా మీరు ఎస్ఎంఎస్ చేసిన వెంటనే ఈ వైప్రాయిడ్ మెసేజ్ చదివి మీ ఫోన్కి ఆటోమేటిక్గా లాక్ అనేది వేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీ ఫోన్ దగ్గరలో పడిపోయింది అనుకోండి, సో దానికి ఒక రింగ్ ఇవ్వాలనుకోండి, ఆటోమేటిక్గా మన ఈ వైప్రాయిడ్ మన పాస్వర్డ్ రింగ్ అని టైప్ చేస్తారనుకో, మన ఫోన్కి ఒక చిన్న రింగ్ రావడం జరుగుతుంది అన్నమాట, లేదా ఒక టోన్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ సిమ్ చేంజ్ అలర్ట్. ఒకవేళ మీరు ఫోన్లో సిమ్ చేంజ్ చేశారనుకోండి, లేదా ఎవరైతే మన థీఫ్ దొంగతనం చేశాడో ఈ ఫోను, తను ఒకవేళ సిమ్ మార్చినట్టయితే మనం ఇక్కడ ఈ ఎస్ఎంఎస్ చూడొచ్చు, వైప్రాయిడ్ మన పాస్వర్డ్ రిజిస్టర్ ఈ నెంబర్. ఒకవేళ మన ఫోన్లో సిమ్ చేంజ్ చేస్తే ఇక్కడ ఏదైతే నెంబర్ మనం ఇచ్చామో ఆ నెంబర్కి మనకి అలర్ట్ వస్తుందన్నమాట, మీ ఫోన్ లేదా మీ ఫోన్ నెంబర్ చేంజ్ అయ్యింది అన్నదానికి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు డైరెక్ట్గా మీ థీఫ్కి ఒక ఎస్ఎంఎస్ పంపించాలనుకోండి, సో ఇలా నేను నా ఫోన్ కోల్పోయాను, ఒకవేళ ఈ ఫోన్ మీకు దొరికితే కాల్ చేయండి ఈ నెంబర్కి అని చెప్పడానికి ఈ వైప్రాయిడ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి ఏదైతే మనం కాల్ మీ అని ఉంది కదా, ఆ కాల్ మీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన నెంబర్ ఇక్కడ టైప్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మన ఫోన్ స్క్రీన్ మీదకి ఒక బ్లాక్ స్క్రీన్ అని వచ్చి ఆ మధ్యలో మనకి ఈ మెసేజ్ రావడం జరుగుతుందన్నమాట, కాల్ మీ ఎట్ దిస్ నెంబర్ లేదా కాల్ మీ అని చెప్పి ఇక్కడ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్కి వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి, సో ఇప్పుడు మనం బ్యాకప్ చేసాము కాంటాక్ట్స్ అన్నీని, మన ఫోన్ పోయింది లేదా మన కంప్యూటర్లో కూడా మనం దాన్ని బ్యాకప్ చేసుకోలేదు కాంటాక్ట్స్, సో ఈ కాంటాక్ట్స్ అన్నీ మనకు కావాలనుకోండి మళ్ళీ, సో అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఆ వైప్రాయిడ్ అని టైప్ చేసి పాస్వర్డ్ అలాగే గెట్ కాంటాక్ట్స్, ఓకే గెట్ కాంటాక్ట్స్ అని టైప్ చేసి పక్కన ఏ అని ఇచ్చారనుకో, ఏ అంటే ఆ కాంటాక్ట్ నేమ్ అన్నమాట. ఓకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వైప్రాయిడ్ మన పాస్వర్డ్ అలాగే గెట్ కాంటాక్ట్ అని ఇచ్చి ఏ కాంటాక్ట్ పర్సన్ అయితే నెంబర్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఆ పేరు టైప్ చేసి ఎస్ఎంఎస్ చేశారనుకోండి, ఆ కాంటాక్ట్ మనకి మన ఎస్ఎంఎస్ రూపం ద్వారా మనకి రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనం ఈ వైప్రాయిడ్ యాప్ యూజ్ చేసుకుని మన ఫోన్ ఒకవేళ కోల్పోతే దాన్ని డేటా ఎరేజ్ చేయొచ్చు, లేదా ఇంకొన్ని ఆప్షన్ ద్వారా మనం ఆ ఫోన్ తెచ్చుకోవచ్చు, లేదా లొకేషన్ ఎక్కడుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.